తమిళ చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా ప్రయోగాత్మక చిత్రాల హవా నడిచింది. అయితే ఇప్పుడు అక్కడి టాప్ స్టార్స్ అందరూ రూట్ మార్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించే పక్కా మాస్ కమర్షియల్ జోన్లోకి తిరిగి అడుగు పెడుతున్నారు. ప్రయోగాలతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన అసలైన వినోదాన్ని పంచడమే లక్ష్యంగా క్రేజీ ప్రాజెక్టులతో లైన్లోకి వస్తున్నారు. ఇటీవల సూర్య నటించిన కరుప్పు సినిమాతోనే ఈ ట్రెండ్ మొదలైంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంతో సూర్య తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమా ఏకంగా 320 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే జోష్ను ఫాలో అవుతూ విక్రమ్ తన తదుపరి చిత్రం చియాన్ 63ను లైన్లో పెట్టారు. ఈ సినిమా కూడా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, ఫన్ కలిపిన ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 7 నుండి ప్రారంభం కానుంది. అలాగే వైవిధ్యమైన పాత్రలు చేసే ధనుష్ సైతం తన 55వ చిత్రం D55 కోసం కమర్షియల్ రూట్ ఎంచుకున్నారు. ఇదొక స్పై యాక్షన్ ఎంటర్టైనర్ అయినప్పటికీ ట్రీట్మెంట్ మాత్రం సాధారణ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా అన్ని వర్గాలకు నచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉండబోతోందని సమాచారం. మరోవైపు టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ సైతం తన వింటేజ్ లుక్ తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ఆయన నటిస్తున్న సేయాన్ చిత్రం పక్కా రూరల్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. గతంలో శివకార్తికేయన్ కు భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన వరుత్తపడాత వాలిబర్ సంఘం, రజనీ మురుగన్ చిత్రాల తరహాలోనే మాస్ మూమెంట్స్ తో ఈ సినిమా ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి కోలీవుడ్ స్టార్స్ అందరూ కమర్షియల్ జోన్ లోకి రీ ఎంట్రీ ఇస్తుండడంతో రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. రెబెల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం స్పిరిట్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ కెరీర్లోనే మొదటిసారి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండడంతో ఆయన లుక్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నాటికి సినిమా పూర్తి షూటింగ్ పార్ట్ను ముగించాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పక్కా ప్లానింగ్తో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జరుగుతున్న జెట్ స్పీడ్ షెడ్యూల్స్ చూస్తుంటే ఆయన అనుకున్న సమయానికే షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సినిమాను 2027 మార్చి 5న గ్రాండ్ గా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న రాబోయే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడానికి సందీప్ వంగ ప్లాన్ చేస్తున్నారట. ఆ రోజే స్పిరిట్ చిత్రానికి సంబంధించిన పవర్ఫుల్ గ్లిమ్స్ లేదా టీజర్ ను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈసారి రెబెల్ స్టార్ బర్త్డే రోజున థియేట్రికల్ బ్లాస్ట్ పక్కా అని ఫ్యాన్స్ ఇప్పుడే ఫిక్స్ అయిపోయారు. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న జేసన్ సంజయ్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా సిగ్మా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జూలై 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది సిగ్మా. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు జేసన్ సంజయ్ గురించి సందీప్ కిషన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేసన్ సంజయ్ వర్క్ డెడికేషన్ గురించి సందీప్ కిషన్ మాట్లాడుతూ, జేసన్ ఎంతో కష్టపడే స్వభావం ఉన్న వ్యక్తి. సంజయ్ అండ్ టీమ్ సిగ్మా సినిమా కోసం చాలా కాలంగా వర్క్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ కు వెళ్లడానికి ముందే కథపై ప్రీ ప్రొడక్షన్ మరియు ఎడిట్ వర్క్ పై ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్క్ చేశారు. సినిమాపై సంజయ్ కు ఉన్న నిబద్ధత ఈ హోంవర్క్ లోనే కనిపిస్తోంది. జేసన్ సంజయ్ లో ఉన్న ఓర్పు తనను ఎంతగానో ఆకట్టుకుంది. జేసన్ ఓపిక గురించి చాలా నేర్చుకోవచ్చు. కేవలం 25 ఏళ్ల వయసులోనే అంత ప్రశాంతంగా క్లారిటీతో డైరెక్షన్ చేయటం నన్ను ఆశ్చర్యపరిచింది. తను ఏం చేయాలనుకుంటున్నాడనే దానిపై జేసన్ సంజయ్ కు పూర్తి స్పష్టత ఉంది. అలాగే సంజయ్ విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్, ఎడిటింగ్ కోర్సులు చదివాడు. అంత చిన్న వయసు ఉన్న దర్శకుడితో తాను పనిచేసి చాలా కాలమైంది. చూడటానికి సంజయ్ సరిగ్గా వాళ్ళ నాన్న విజయ్ లాగే ఉంటాడు. అంత పెద్ద స్టార్ వారసుడైనప్పటికీ ఎంతో ఒదిగి ఉండే మనస్తత్వం, వినయం ఉన్న అబ్బాయని అన్నాడు.
బాలీవుడ్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాక్టైల్ 2 ట్రైలర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన కొద్దిసేపటికే ఈ ట్రైలర్ సినీ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు హోమీ అదజానియా తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందనల బాండింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ముగ్గురి మధ్య ఉన్న బాండింగ్ హైలైట్ గా నిలిచింది. కృతి, రష్మిక తమ సమ్మర్ అవుట్ఫిట్స్ లో బీచ్ ఒడ్డున మెరిసిపోతుంటే షాహిద్ కపూర్ తనదైన స్వాగ్ తో అదరగొట్టేశాడు. ముఖ్యంగా రష్మిక, షాహిద్ మధ్య వచ్చే రొమాంటిక్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి జబ్ తలక్, మషూకా పాటలను విడుదల చేసి ఆసక్తి పెంచగా ఇప్పుడు ట్రైలర్ తో మరింత క్యూరియాసిటీ కలిగించారు. ఈ సందర్భంగా ట్రైలర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్, ఫ్రెండ్స్ నుంచి లవర్స్ వరకు, అక్కడి నుండి పూర్తి గందరగోళం వరకు పర్ఫెక్ట్ మిక్స్ మళ్ళీ వచ్చేసింది అంటూ క్యాప్షన్ ఇచ్చి యూత్ క్రేజీనెస్ తీసుకొచ్చింది. రొమాన్స్, ఫ్రెండ్షిప్, ఎమోషన్స్ ట్రైలర్లో షాహిద్, కృతి, రష్మిక పాత్రలను పరిచయం చేస్తూ వారి మధ్య ఉన్న బంధాలు, ప్రేమ, స్నేహం, భావోద్వేగ సంఘర్షణలను చూపించారు. షాహిద్ కపూర్ ఇద్దరు హీరోయిన్లతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటూ కనిపించగా వారి మధ్య సాగే ప్రేమ త్రికోణం కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 3 నిమిషాలకు పైగా నిడివి ఉన్న ట్రైలర్ షాహిద్ కపూర్ పాత్ర వాయిస్ ఓవర్ తో ప్రారంభమవుతుంది. ప్రేమ, స్నేహం కలిసిపోయినప్పుడు సంబంధాలు ఎంత క్లిష్టంగా మారుతాయో షాహిద్ క్రేజీ డైలాగ్ తో చెప్పడం ఆకట్టుకునేలా ఉంది. ఏ బంధమైనా కొత్తగా ఉన్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. కొత్త స్నేహితుల కథలు వినడానికి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. కానీ పాత స్నేహితుల అదే కథలను మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే ఒక దశలో విసుగు మొదలవుతుంది. ప్రేమ కూడా ఒక పాత టీషర్ట్ లాంటిదే. అందులో 2 రాత్రులు ఎంతో హాయిగా గడపొచ్చు. కానీ ఎప్పుడైతే ప్రేమ స్నేహంగా మారుతుందో లేదా స్నేహంలోకి ప్రేమ అడుగు పెడుతుందో అప్పుడే అసలు గందరగోళం మొదలవుతుంది. ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఒక్కటే మార్గం ఉంటుంది అని షాహిద్ కపూర్ చెబుతుండగా మధ్యలో ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ లైక్ ఏ త్రీసమ్ అంటూ సరదాగా ప్రశ్నిస్తుంది. ఈ ఫన్నీ డైలాగ్ తో ట్రైలర్ కు హైలైట్ మూమెంట్ దక్కింది. ఇప్పటికే విడుదలైన మషూకా పాట ద్వారా షాహిద్, కృతి పాత్రల మధ్య ఉన్న స్నేహం, ప్రేమ కలయికను చూపించారు. అందమైన బీచ్లు, వెకేషన్ బ్యాక్డ్రాప్ల మధ్య వారి బాండింగ్ మరింత బలపడుతున్నట్లు పాటల్లో చూపించారు. అలాగే తుజ్కో పాటలో షాహిద్, రష్మికల కాలేజ్ లవ్ స్టోరీని ఆవిష్కరించారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన రష్మిక పాత్రతో షాహిద్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ను ఎలా కొనసాగించాడో ఆ పాటలో చూపించారు. ఇప్పుడు ట్రైలర్ విడుదల కావడంతో ఈ ముగ్గురు పాత్రల మధ్య ఉన్న సంబంధాలపై ప్రేక్షకులకు కొంత క్లారిటీ వచ్చింది. అయితే అసలు కథలోని కీలక ట్విస్ట్లు, ఎమోషన్స్, మూమెంట్స్ మాత్రం ఇంకా రహస్యంగానే ఉంచారు. ఈ క్రమంలోనే సినిమా విడుదలపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమాకు తరుణ్ జైన్, లవ్ రంజన్ కథారచన అందించగా హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ప్రీతం చక్రవర్తి సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న కాక్టైల్ 2 చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ రొమాంటిక్ మూవీ 2012లో విడుదలైన కాక్టైల్ కి సీక్వెల్. దాదాపు 14 ఏళ్ల తర్వాత మూవీకి సీక్వెల్ వస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దశాబ్దాలుగా కోట్లాది మంది సినీ ప్రియులు ఎదురుచూస్తున్న కళ నిజం కాబోతోంది. తమిళ చిత్ర పరిశ్రమకు 2 కళ్ళుగా భావించే ఇద్దరు లెజెండ్స్ సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. అదే ప్రతిష్టాత్మక చిత్రం తలైవర్ 173. ఈ సినిమాలో రజనీకాంత్ వెండి తెరపై విశ్వరూపం చూపించబోతుంటే కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై ఈ మెగా ప్రాజెక్ట్ ను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. డ్రాగన్ డైరెక్టర్ ఎంట్రీ. ఈ ప్రాజెక్ట్ తెర వెనుక చాలా పెద్ద డ్రామానే నడిచింది. మొదట ఈ సినిమాను సీనియర్ డైరెక్టర్ సుందర్ సి తెరకెక్కిస్తారని టాక్ వచ్చింది. ఆ తర్వాత డాన్ ఫేమ్ సిబి చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. కానీ రజనీ, కమల్ ఇద్దరి ఇమేజ్ ను బ్యాలెన్స్ చేసే పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కోసం మేకర్స్ వెయిట్ చేశారు. ఫైనల్ గా ఆ లక్కీ ఛాన్స్ గత ఏడాది ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ చిత్రం డైరెక్టర్ అశ్వత్ మరముత్తును వరించింది. ఈ విషయాన్ని అశ్వత్ బర్త్డే సందర్భంగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ప్రకటించింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అఫీషియల్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యంగ్ డైరెక్టర్ అశ్వత్ మరముత్తుకు ఇదొక లైఫ్ టైం ఛాన్స్.
ఈ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ కు రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నారు. ఇప్పటికే రజనీకి హుకుం అంటూ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన అనిరుద్ ఈ చిత్రానికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాడో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న తలైవర్ 173 చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలు కావటం ఖాయమంటూ ఫ్యాన్స్ అప్పుడే కాలరెగరేస్తున్నారు.